జ్ఞానభక్తి కథలు ప్రేక్షకులకు నా నమస్కారములు. మహాభారతంలో టెస్ట్ ట్యూబ్ బేబీలు, కౌరవుల పుట్టుక వెనుక దాగిన విజ్ఞానం. భారతీయ సంస్కృతిలో మహాభారతం కేవలం ఒక కావ్యం మాత్రమే కాదు, అది ఒక విజ్ఞాన సర్వస్వం. వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం అని అంటారు. అంటే ఈ ప్రపంచంలో ఉన్నదంతా వ్యాసుడు చెప్పిందే అని అర్థం. అయితే మహాభారతంలోని కొన్ని ఘట్టాలు ఆధునిక విజ్ఞాన శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా కౌరవుల జనన వృత్తాంతం. నేడు మనం చెప్పుకుంటున్న ఐవీఎఫ్, ఇన్విట్రో ఫర్టిలైజేషన్, స్టెమ్ సెల్ రీసెర్చ్, క్లోనింగ్ మరియు ఎక్టోజెనసిస్ వంటి అధునాతన వైద్య ప్రక్రియలకు బీజాలు వేల ఏళ్ల క్రితమే ఈ కావ్యంలో కనిపిస్తాయి. మనం కౌరవుల పుట్టుకను కేవలం ఒక దైవలీలగా కాకుండా హస్తినాపుర సింహాసనం కోసం జరిగిన పోరాటమే మహాభారతం. కానీ ఆ పోరాటం పుట్టుకతోనే మొదలైంది. ధృతరాష్ట్రుడు అంధుడు కావడం వల్ల పట్టాభిషేకానికి అనర్హుడయ్యాడు. అతని భార్య గాంధారి పతివ్రతగా తన కళ్లకు గంతులు కట్టుకుంది. ఆమె కోరిక ఒక్కటే, హస్తినాపురానికి బలవంతులైన వారసులను అందించడం. వ్యాసమహర్షి గాంధారికి 9 పుత్రులు కలుగుతారని వరం ఇచ్చారు. కానీ ప్రకృతి నియమాలకు విరుద్ధంగా ఆమె గర్భం 2 సంవత్సరాల పాటు కొనసాగింది. కుంతికి అప్పటికే ధర్మరాజు పుట్టాడన్న వార్త ఆమెను మరింత కుంగదీసింది. సహనం కోల్పోయిన గాంధారి తన గర్భాన్ని గట్టిగా కొట్టుకోవడంతో ఒక మాంసపు ముద్దగా బయటపడింది. సాధారణంగా అయితే అది ఒక అబార్షన్ లేదా గర్భస్రావంగా పరిగణించబడాలి. కానీ అక్కడ వ్యాసమహర్షి ప్రవేశంతో కథ మలుపు తిరిగింది. వ్యాసుడు ఆ మాంసపు ముద్దను పారవేయవద్దని హెచ్చరించారు. ఆయన అనుసరించిన పద్ధతిని మనం విశ్లేషిస్తే అది ఒక ఆధునిక ల్యాబ్ ప్రయోగంలా కనిపిస్తుంది. వ్యాసుడు ఆ మాంసపు ముద్దపై చల్లని నీరు చిలకరించారు. సైన్స్ పరంగా చూస్తే కణాలను విభజించే ముందు వాటిని ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ఉంచడం, అంటే కోల్డ్ షాక్ అనేది కణ విభజనను ప్రేరేపిస్తుంది. ఆ ముద్దను ఆయన 101 భాగాలుగా విభజించారు. 101 కుండలను తెప్పించి వాటిని నెయ్యితో నింపారు. నేడు మనం పిండాన్ని పెంచడానికి ల్యాబ్లో కల్చర్ మీడియాని ఉపయోగిస్తాం. నెయ్యి అనేది ఒక సహజమైన సంరక్షణాకారి మరియు పోషక పదార్థం. ఇది పిండం పెరగడానికి అవసరమైన కొవ్వులు మరియు రక్షణను అందించి ఉండవచ్చు. ఆ కుండలను గాలి చొరబడకుండా మూసివేసి ఒక చీకటి గదిలో భద్రపరిచారు. ఆధునిక ఇంక్యుబేటర్లు కూడా వెలుతురు, గాలి నియంత్రణలో ఉండి పిండం పెరగడానికి అనువైన గర్భాశయ వాతావరణాన్ని కల్పిస్తాయి. ఈ ప్రక్రియ నేటి ఏ వైద్య విభాగాలకు దగ్గరగా ఉందో లోతుగా పరిశీలిద్దాం. ఐవీఎఫ్ పద్ధతిలో అండాన్ని, శుక్రకణాన్ని శరీరం బయట ఫలదీకరణం చేస్తారు. గాంధారి విషయంలో ఫలదీకరణం శరీరంలోని జరిగింది. పిండం అభివృద్ధి, అంటే ఫీటల్ డెవలప్మెంట్ మాత్రం గర్భం బయట కుండలో జరిగింది. దీనిని ఎక్సా కార్పోరియల్ ప్రెగ్నెన్సీ అని పిలవవచ్చు. గాంధారి ప్రసవించిన మాంసపు ముద్దను మనం స్టెమ్ సెల్స్ లేదా టోటిపోటెంట్ కణాలు అని భావించవచ్చు. ఈ కణాలకు శరీరంలోని ఏ అవయవంగానైనా లేదా పూర్తి జీవిగానైనా మారే శక్తి ఉంటుంది. వ్యాసుడు ఆ ముద్దను విభజించినప్పుడు ప్రతి భాగం ఒక పూర్తి శిశువుగా ఎదగడం అనేది క్లోనింగ్ ప్రక్రియకు సమానం. ఎక్టోజెనసిస్, ఇది భవిష్యత్తు టెక్నాలజీ. తల్లి గర్భం అవసరం లేకుండా యంత్రాల సాయంతో బిడ్డను పెంచడం. కౌరవుల కథలో మట్టి కుండలు కృత్రిమ గర్భసంచులు, అంటే ఆర్టిఫిషియల్ వూమ్స్గా వ్యవహరించబడ్డాయి. భారతీయ సర్జన్ డాక్టర్ బాలకృష్ణ గణపతి మటాపూర్కర్ ఈ అంశంపై విశేష పరిశోధనలు చేశారు. ఆయన ప్రకారం వ్యాసమహర్షి ఉపయోగించిన పద్ధతి ఖచ్చితంగా ఆర్గాన్ రీజనరేషన్ మరియు స్టెమ్ సెల్ టెక్నాలజీయే. ఆయన తన పరిశోధనల ద్వారా జంతువుల శరీర భాగాలను పునరుత్పత్తి చేయడంలో విజయం సాధించారు మరియు దీనికి అమెరికా పేటెంట్ కూడా పొందారు. మహాభారతంలోని ఈ ఘట్టం తనకు ప్రేరణ అని ఆయన బహిరంగంగానే ప్రకటించారు. కౌరవుల జననం కేవలం సైన్స్ మాత్రమే కాదు, అది ఒక హెచ్చరిక కూడా. ప్రకృతి సిద్ధంగా కాకుండా కృత్రిమంగా లేదా అసూయతో సృష్టించబడిన ప్రాణులు సమాజానికి ముప్పుగా మారుతాయనే సందేశం ఇందులో ఉండవచ్చు. కౌరవులు పుట్టినప్పుడు దుశ్శకునాలు కనిపించడం, వారు పెరిగి పెద్దయ్యాక కూడా వినాశనానికి కారకులు కావడం గమనిస్తే విజ్ఞాన శాస్త్రం నైతికతతో తోడుగా లేకపోతే వినాశనం తప్పదని వ్యాసుడు సూచించి ఉండవచ్చు. కేవలం కౌరవులే కాదు, మహాభారతంలో మరికొన్ని పుట్టుకలు కూడా ఇట్లానే ఉన్నాయి. ద్రౌపది దృష్టద్యుమ్నుడు యజ్ఞకుండం నుండి, అంటే ఫైర్ ఆర్ కెమికల్ సింథసిస్ వల్ల పుట్టడం. కర్ణుడు మంత్రశక్తితో, అంటే రేడియేషన్ ఆర్ ఎనర్జీ ట్రాన్స్ఫర్, సూర్యుడి నుండి పుట్టడం. బలరాముడు దేవకి గర్భం నుండి రోహిణి గర్భానికి పిండం మార్పిడి, అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్. ఇవన్నీ చూస్తుంటే
ఆనాటి సమాజానికి పిండ మార్పిడి, కృత్రిమ గర్భధారణ వంటి విషయాలపై అపారమైన పరిజ్ఞానం ఉండేదని అనిపిస్తోంది. మహాభారతంలోని కౌరవుల జనన వృత్తాంతం మనకు ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది. నేడు మనం అత్యున్నతమైనది అని భావిస్తున్న సైన్స్ మన పూర్వీకులకు వేల ఏళ్ల క్రితమే తెలుసు. అయితే వారు దానిని మంత్రాల రూపంలో లేదా శ్లోకాల రూపంలో నిక్షిప్తం చేశారు. మనం మన పురాణాలను కేవలం భక్తితోనే కాకుండా పరిశోధనాత్మక దృష్టితో చదివితే భవిష్యత్తు విజ్ఞానానికి కావలసిన మరెన్నో రహస్యాలు బయటపడతాయి. కౌరవుల పుట్టుక వెనుక ఉన్నది మంత్రమా లేక తంత్రమా అనేది పక్కన పెడితే ఆనాటి ఊహకందని మేధస్సు మాత్రం నేటి తరానికి ఆదర్శం. విశ్లేషణాత్మక ప్రశ్నలు. నెయ్యి అనేది పిండం పెరుగుదలకు కావలసిన పోషకాలను ఎలా అందించగలదు? 2 సంవత్సరాల సుదీర్ఘ గర్భధారణా కాలం అంటే ఇంక్యుబేషన్ శిశువు యొక్క జన్యుపరమైన మార్పులకు కారణమై ఉండవచ్చా? వ్యాసమహర్షి ఉపయోగించిన చల్లని నీరు కణ విభజనలో ఏ పాత్ర పోషించి ఉండవచ్చు? మీ అభిప్రాయాలు మరియు సందేహాలను కింద కామెంట్స్ సెక్షన్లో చర్చించండి. 2 సంవత్సరాలు గడిచాయి. హస్తినాపురమంతా ఉత్కంఠతతో ఎదురుచూస్తోంది. వ్యాసుని మాట నిజమవుతోందా? మట్టి కుండల నుండి ప్రాణం పుడుతుందా? సరైన ముహూర్తం రాగానే మొదటి కుండను తెరిచారు. లోపల నుండి గట్టిగా శిశువు ఏడుపు వినిపించింది. తేజస్సుతో వెలిగిపోతున్న ఒక మగ శిశువును బయటకు తీశారు. అతడే జ్యేష్ఠ కౌరవుడు దుర్యోధనుడు. అతను పుట్టినప్పుడు కొన్ని దుశ్శకనాలు కనిపించడంతో విదురుడు వంటి పెద్దలు ఈ బాలుడిని త్యజించమని సలహా ఇచ్చినా పుత్రప్రేమతో ధృతరాష్ట్రుడు వినలేదు. ఆ తరువాత ఒకదాని తర్వాత ఒకటిగా మిగిలిన కుండలను తెరువగా ప్రతి కుండలో నుండి ఒక మగ శిశువు జన్మించాడు. అలా దుశ్శాసనుడు, వికర్ణుడితో సహా మొత్తం 100 మంది సోదరులు జన్మించారు. గాంధారి ఆనందానికి అవధులు లేవు. చివరగా మిగిలిన 101వ కుండ నుండి ఒక ఆడ శిశువు జన్మించగా ఆమెకు దుశ్శల అని పేరు పెట్టారు. 2 సంవత్సరాల ఇంక్యుబేషన్ తర్వాత ఆ పిండ భాగాలు పూర్తి శిశువులుగా అభివృద్ధి చెందడం ఎంతో ఆశ్చర్యకరం. సాధారణ గర్భధారణకు భిన్నంగా ఇంత ఎక్కువ సమయం పట్టడం అనేది ఆ ప్రక్రియలోని ప్రత్యేకతను సూచిస్తూ ఉండవచ్చు. ఇది దైవశక్తికి అయినా మంత్రశక్తికి అయినా కౌరవుల జనన వృత్తాంతం మహాభారతంలోని అత్యంత అద్భుతమైన ఘట్టాల్లో ఒకటిగా నిలిచిపోయింది. కొందరి వాదన ప్రకారం ఇది ప్రాచీన భారతదేశపు శాస్త్రీయ ప్రగతికి తార్కాణం. పురాణాల్లోని వర్ణనలను మనం కట్టకదులుగా కొట్టిపారేయకుండా వాటిలోని సంకేతాలను అర్థం చేసుకోవాలని వారు నమ్ముతారు. మరికొందరి ప్రకారం ఇది ఒక అద్భుతమైన రూపకాలంకారం అంటే అలిగోరీ. గాంధారి యొక్క తీవ్రమైన కోరిక, అసూయ యొక్క అసాధారణమైన ప్రకృతి విరుద్ధమైన జననానికి దారితీసిందని, దాని నుండే కుల వినాశనానికి కారణమైన దుర్యోధనుడు పుట్టాడని చెప్పడం ద్వారా మితిమీరిన ఆశలు అనర్థాలకు దారితీస్తాయని చెప్పడమే వ్యాసుని ఉద్దేశం కావచ్చు. శాస్త్రీయ సమాజం దృష్టిలో ఈ పోలికలు కేవలం యాదృచ్ఛికం. పురాణ కథలకు శాస్త్రీయ ఆధారాలు లేనప్పుడు వాటిని నిజమని నమ్మడం సరికాదని వారి వాదన. వ్యాసుడు దీనిని ఒక యోగశక్తిగా వరంగానే వర్ణించాడు తప్ప శాస్త్రీయ సూత్రాలను వివరించలేదు. నిజం చెప్పాలంటే సత్యం ఈ 3 వాదనల మధ్య ఎక్కడో ఉండవచ్చు. బహుశా ఆనాడు నిజంగానే ఒక ఉన్నతమైన పరిజ్ఞానం ఉండి అది కాలక్రమేణా మనకు కేవలం ఒక అద్భుత కథగా మిగిలిపోయి ఉండవచ్చు. లేదా ఇది కేవలం ఒక శక్తివంతమైన కథే అయ్యి ఉండవచ్చు. దానిలోని వర్ణనలు యాదృచ్ఛికంగా నేటి టెక్నాలజీని పోల్చి ఉండవచ్చు. ఏది ఏమైనా ఒక్క విషయం మాత్రం నిజం. అసలు కణం అనే భావనే లేని కాలంలో ఒక మాంసపు ముద్దను విభజించి దాని నుండి జీవులను సృష్టించవచ్చనే ఊహ చేయగలగడమే ఒక మహా అద్భుతం. ఆ ఊహే ఈరోజు స్టెమ్ సెల్ టెక్నాలజీకి పునాది. మన పురాణకర్తలు కేవలం కథకులు కాదు, గొప్ప దార్శనికులు. వారు ఊహించిన ఎన్నో విషయాలు ఈరోజు నిజమవుతున్నాయి. కాబట్టి కౌరవుల జననం వెనుక ఉన్నది పురాణమా లేక ప్రయోగమా అనేది వాదన కన్నా మన ప్రాచీన గ్రంథాలలో దాగి ఉన్న ఊహాశక్తిని, జ్ఞానాన్ని మనం గౌరవించాలి. వాటిని కొత్త కోణంలోంచి అధ్యయనం చేయాలి. ఎందుకంటే భవిష్యత్తుకు కావలసిన మరెన్నో అద్భుతమైన ఆలోచనలకు బీజాలు మన గతంలోనే దాగి ఉన్నాయి. నా ఈ విశ్లేషణపై మీ అభిప్రాయం ఏమిటి? కౌరవుల జననం వెనుక నిజంగానే ప్రాచీన విజ్ఞానం ఉందని మీరు భావిస్తున్నారా? లేక ఇది కేవలం ఒక అద్భుతమైన పురాణ కథ మాత్రమేనా? మీ ఆలోచనలను కింద కామెంట్స్ సెక్షన్లో తప్పకుండా పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేసుకోండి. మన ప్రాచీన విజ్ఞానంపై ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విశ్లేషణల కోసం మా ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కడం మర్చిపోవద్దు. అందరికీ ధన్యవాదాలు.